ఈ రూప్చంద్ చేపను మీరు చూసే ఉంటారు, చాలా చోట్ల వీటిని లోకల్ పాంప్లెట్స్ అని చెప్పి అమ్మేస్తుంటారు. ఈ రూప్చంద్ అసలు పేరు రెడ్ బెల్లిడ్ పాకు. ఈ రూప్చంద్ చేప మన దేశాన్ని కాదు, దక్షిణ అమెరికాలోని అమెజాన్ అడవుల్లో నుంచి తీసుకొచ్చారు. ఇది చూడడానికి ప్రమాదకరమైన పిరానా చేపలా ఉంటుంది. పిరానా కుటుంబానికి చెందిన ఒక చేపే ఇది. మరి అమెజాన్ అడవుల నుంచి ఇండియాకి ఎలా వచ్చింది? మొదట్లో బంగ్లాదేశ్ లో దీన్ని అక్వేరియంలో పెంచుకునేదానికి తెచ్చారు. దీని పెరుగుదల వేగం చూసి అక్కడ ఉన్న ఫార్మర్స్ చెరువుల్లో వేయడం స్టార్ట్ చేశారు. అలా బంగ్లాదేశ్ నుంచి అక్రమ రవాణా ద్వారా ఇండియాకి వచ్చాయి. మన దేశంలో చాలా రాష్ట్రాల్లో ఈ చేపను బ్యాన్ చేశారు. కానీ గుట్టు చప్పుడు కాకుండా సాగు అనేది కంటిన్యూ అవుతానే ఉంది. ఈ చేపలు మనిషిని కూడా తినేస్తాయి. ఇవి త్వరగా బరువు రావడానికి కోళ్ళ వ్యర్థాలు మరియు జంతువుల వ్యర్థాలను వాటికి ఆహారంగా వేస్తారు. ఇవి తక్కువ ఆక్సిజన్ ఉన్న మురికి నీళ్ళల్లో కూడా బతికేస్తాయి. అందుకే వీటికి బ్యాక్టీరియా మరియు ఇతర ఇన్ఫెక్షన్లు ఉండే అవకాశం ఉంటుంది. వీటికి మనిషి పళ్ళు లాంటి బలమైన పళ్ళు ఉంటాయి. వీటి వల్ల మన దేశవాళీ చేపలను తినేసి మన ఆహారపు వ్యవస్థను నాశనం చేస్తున్నాయి. ఈ చేపను కానీ మీరు తరచూ తిన్నట్లయితే మీకు క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే చర్మ సంబంధిత వ్యాధులు, గుండెపోటు వచ్చే ఛాన్స్ కూడా ఉంది. ఇలాంటి ప్రమాదకరమైన చేపను మీరు తరచూ తినకండి. తక్కువ ధరలో వస్తుందని ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి. ఈ సమాచారాన్ని అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.